తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గత 15 రోజులుగా చేస్తున్న సమ్మెలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు వినూత్న రీతిలో రోడ్డుపై భిక్షాటన చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గత 15 రోజులుగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. కాగా సోమవారం మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయం ముందు రోడ్డుపై వాహనదారుల వద్ద భిక్షాటన చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆయుష్మాన్ భారత్ నిబంధన ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న CHOలను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు మీడియాతో మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరారు. CHOలు హక్కులను అమలు చేయాలని, ఆసుపత్రుల అద్దె బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్స్ చూపించండి, డిమాండ్స్ చూపించండి, పట్టుకోండి చూపించండి. గవర్నమెంట్ గా రూరల్లో పనిచేస్తున్నాము. ఏంటంటే గవర్నమెంట్ మనకి ఇవ్వట్లేదు కాబట్టి మనం ఇలాగా అడుక్కుని మనం సంపాదిస్తున్నాం. సో గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలి అని ఈ వినూత్నంగా ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఉద్యోగులతో సమానంగా గత ప్రభుత్వం ఇచ్చిన 117వ జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ UTF కాకినాడ జిల్లా శాఖ అసోసియేట్ అధ్యక్షుడు వివి రమణ అధ్యక్షతన కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో UTF ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి చక్రవర్తి నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో తిరోగమన విధానాలు అమల్లోకి వస్తున్నాయని తెలిపారు. పాఠశాలలు రేషనలైజేషన్, ఉపాధ్యాయ పోస్టులు తరచూ రేషనలైజేషన్ జరగడానికి ప్రధాన కారణం విద్యా రంగాన్ని ప్రైవేటీకరణం చేయడమేనని తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి చక్రవర్తి మాట్లాడుతూ ముఖ్యంగా మన రాష్ట్రంలో కేవలం ఇంగ్లీష్ మీడియం కొనసాగించడంతో అనేక పాఠశాలల్లో నమోదు తగ్గి ఉపాధ్యాయ పోస్టులు, పాఠశాలలు రేషనలైజేషన్ కుదింపు జరుగుతుందని, గత ప్రభుత్వం ఇచ్చిన 117 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మోడల్ స్కూల్ పేరుతో గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం తగదని అన్నారు. ప్రాథమిక పాఠశాలలో 1:20 ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు, ఉన్నత పాఠశాలల్లో 1:45 ప్రతి 45 మంది విద్యార్థులకు ఒక సబ్జెక్ట్ టీచర్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక త్వరలో జరగబోయే బదిలీలు, ప్రమోషన్లో మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని, ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు ప్రదర్శించాలని జిల్లా ప్రధాన కార్యదర్శి నగేష్ తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసిన బదిలీలు, ప్రమోషన్లలో రేషనలైజేషన్ మార్గదర్శకాల్లో ఉన్న అసంబద్ధాలు తొలగించాలి, నూతన మార్గదర్శకాలు జారీ చేయాలని పలువురు వక్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తదనంతరం కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి వారికి డిమాండ్లను తెలిపే రిప్రజెంటేషన్ను UTF నాయకులు చక్రవర్తి, ప్రసాదరావు, నాగేశ్వరరావు అందించారు. జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్ ధర్నా శిబిరాన్ని సందర్శించి మీ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు సీతారామరాజు, గోవిందరాజులు, నాగరాజు, సీతారామయ్య, గిరిధర గోపాలరావు, రాజుబాబు, శ్రీనివాస్, నాగమణి, అనేక మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
నా పేరు చక్రవర్తి, కాకినాడ జిల్లా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ డిఈఓ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే 117 జీవో రద్దు అయితే, అట్లాగే బదిలీలు, ప్రమోషన్స్ ఇట్లాంటి అంశాల మీద ఉన్నటువంటి అసంబద్ధతలన్నింటినీ పరిష్కరించాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజున అన్ని జిల్లా కేంద్రాల్లోని ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి ఈ ధర్నాల్ని విజయవంతంగా చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే మరి ఈ రోజున 117 జీవో గత ప్రభుత్వం హయాం నుంచి ఉన్నటువంటి ఈ జీవోని రద్దు చేస్తామని ఎన్నికల ముందే హామీ ఇవ్వడం జరిగింది. మరి పాఠశాల విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేసేదిగా ఉన్నటువంటి ఈ జీవోని చేయకపోగా రద్దు చేస్తామనే నెపంతో అందులో ఉన్నటువంటి అంశాలను యథాతథంగా అమలు చేసేటువంటి స్థితికి ఈ రోజున ఈ ప్రభుత్వం పూనుకుంది. మరి తక్షణమే ఆ విధానాలన్నింటినీ విడనాడాలని, అట్లాగే ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:20 ఉండాలని, అట్లాగే హై స్కూల్స్లో 1:45 ఉండాలని, అట్లాగే మరి ప్రతి ప్రాథమిక పాఠశాలకి కనీసం 2 ఉపాధ్యాయులు నియమించాలని, మరి అదనంగా మిగిలి ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్స్ని మరి హై స్కూల్స్లోనే అట్లా ఉన్నత పాఠశాలలోనే సర్దుబాటు చేయాలని, ఇట్లాంటి ప్రధానమైన డిమాండ్స్ తోటి ఈ రోజున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా మరి హై స్కూల్స్లో మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు అయ్యండి తెలుగు మీడియంను పూర్తిగా రద్దు చేసే దుశ్చర్యకి గత ప్రభుత్వం పూనుకుంది. మరి ఈ ప్రభుత్వం కూడా తెలుగు మీడియాన్ని పునరుద్ధరించేటువంటి సమాంతరంగా కొనసాగించాలనేటువంటి ఆ డిమాండ్ కూడా మరి నెరవేర్చకుండా మరి తాత్సారం చేస్తుంది. మరి ఈ ప్రభుత్వమే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగు మీడియం రద్దు చేయడం దాని మీద పెద్ద ఎత్తున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని విమర్శించినటువంటి ఈ ప్రభుత్వం కూడా తెలుగు మీడియాన్ని పునరుద్ధరించకపోవడం శోచనీయంగా ఉంది. అట్లాగే తెలుగు మీడియం పునరుద్ధరించడంతో పాటు మరి ఏదైతే హై స్కూల్స్ ఉన్నాయో హై స్కూల్స్ అన్నింటికి కూడా ప్రధానోపాధ్యాయులను 75 రోజులు దాటినటువంటి హై స్కూల్స్కి ప్రధానోపాధ్యాయుల్ని పీఈటీని కేటాయింపు చేయాలని ఇట్లాంటి ఇత్యాది డిమాండ్స్ తోటి ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే రేపు 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మరి డైరెక్టరేట్ ముందు కూడా ధర్నా కార్యక్రమం తీసుకోవాలనేటువంటి యూటీఎఫ్గా నిర్ణయించుకుంటుంది. ఏలేశ్వరం విద్యుత్ సబ్ స్టేషన్ ఏఈడి సూర్యనారాయణ ఆధ్వర్యంలో పవర్ స్టేషన్ ఆఫీస్ వద్ద 20 మంది పేదలకు ఒక్కొక్కరికి 5 కేజీల బియ్యం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శివరాత్రికి వస్త్రదానం, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసేవాడినని, ఇదే కోవలో ఏలేశ్వరం కరెంట్ ఆఫీస్లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి ప్రతి శివరాత్రికి ఈ కార్యక్రమాలు చేస్తున్నానని అన్నారు. అలాగే తనకు కలిగిన దానిలో ఏదో రూపాన పేద ప్రజలకు సహాయం చేయడం వల్ల వారి ఆశీర్వాదాలు నిండుగా ఉంటాయని అన్నారు. కేవలం పండుగల సమయాల్లోనే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం తన చిన్ననాటి జీవిత ఆశయమని ఏఈ సూర్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట తన సిబ్బంది, కంప్యూటర్ ఆపరేటర్ శ్రీను, లైన్మెన్ ప్రకాష్, గ్రామానికి చెందిన 20 మంది ప్రజలు పాల్గొన్నారు. నా పేరు జి సూర్యనారాయణ, ఎలక్ట్రికల్ ఏఈగా ఏలేశ్వరంలో గత కొంతకాలంగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమం ఏదో ఉడతాభక్తిగా పేదలకి రైసు ఇవ్వాలని అనుకున్నాను. ఈ కార్యక్రమం ఎప్పటి నుంచో ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు చేస్తున్నాను. ఇప్పుడు ఇలాగా ఈ పేదలకి రైస్ ఇవ్వాలనుకొని ఈరోజు ఒక 20 మందికి ఇచ్చి ఉన్నాను. ఇది భగవంతుడు నాకు ఇంకా ఇలాంటి కార్యక్రమం చేయాలని, నాకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను.